సూపర్గా ఉంది. సూపర్ ఉంది అతే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరంతా బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే కోరుకోండి. ఈరోజు బెండకాయ బజ్జీ, దాంట్లో కావాల్సిన పదార్థాలు. ఇది బెండకాయలు కట్ చేసుకునేటప్పుడు బాగా నీట్గా అంటే చూసుకొని కట్ చేసుకోండి. బాగా కడిగి వాష్ చేసుకొని, ఎందుకంటే దాంట్లో పురుగులు ఉంటాయి, మనకు కనిపించవు. అది జిగట ఉంటుంది కదా, పురుగు కనపడదు అనమాట. నిదానంగా చూసుకొని కట్ చేసుకోండి. మీడియం సైజులో కట్ చేసుకోండి. నైస్గా అవసరం ఏం లేదు, మీడియంగా కట్ చేసుకోండి. దాంట్లో బాగా ఉడుకుతుంది. చింతపండు గోలి అంతా, ఇదో 2 ఎర్రగడ్డ, ఇవి రెండు గడ్డలు అనమాట. తెల్లవాయలు అంత ఎక్కువ వేసుకోవాల. ఇది కొత్తిమీర కొంచెం, ఇది పచ్చిమిర్చి మీ కారం మీ తగ్గట్టు, మీకు ఎంత కావాలో అంత. ఇది 2 టమోటా. ఇప్పుడు చూడు, ఇవి తెల్లవాయలు వేస్తాను. మా రాయలసీమ స్పెషల్ అండి. ఎక్కువ ఏగే పని అయితే లేదు కదా తెల్లగడ్డ. అది ఊరికే అది అట్లా అయిన తర్వాత ఇది ఎర్రగడ్డ వేసుకోవాలా. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఇది ఇంత మాత్రం వేయించుకోండి, మరి ఎర్రగొద్దు. ఇప్పుడు టమోటా, కొంచెం వేగల్ల. దీంట్లో సాల్ట్ వేస్తాము, వేస్తే తొందరగా టమోటా మగ్గిపోతుంది. చాలండి, ఇది ఎక్కువ ఉంటుంది, మళ్ళీ కావాలంటే చూసుకుంటాము. పసుపు ఎందుకు వేస్తున్నాం అంటే కొంచెం ఊరికే వేసినామంటే వేసినాము, కలరు అంతే కలర్ కోసం. చట్నీ మంచి కలర్ వస్తుంది. పసుపు కూడా హెల్త్కు చాలా మంచిది, అందుకే ప్రతి దాంట్లోకి కొంచెం చిటికెడు వేస్తాం. అది ఇంకా మీకు ఫుడ్ బ్లాగ్స్ ఎందుకు మీ ముందుకు రాలేదంటే, ఆ పొయ్యికి ఈ పొయ్యి స్టార్ట్ చేయాలంటే మా బంధువుల్లో ఒక ఆయన చనిపోయినాడు. అది సృష్టి కదా, మాకు గురువారానికి అయిపోతుంది. తర్వాత గురువారం అయిపోతే ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఖచ్చితంగా ట్రయల్కి చేస్తాము. అది ఎట్లా వస్తుందో చెప్పలేము, మంట ఎలా వస్తుందో ఏం చేస్తామో తెలీదు, అది పెడతామో లేదో, కానీ తొందరగా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. చూడండి, అది మగ్గినాయి కదా. ఇప్పుడు బెండకాయలు, జిగురు పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే. రాగి ముద్ద ఆల్రెడీ చూపించినాను కదండి. ఇప్పుడు పిండి పోసేసి మూత పెట్టేస్తున్నాను. ఎవరికైనా రాగి ముద్ద కావాలా అనుకుంటే పాత వీడియోస్లో ఉన్నాయి, అది చూడొచ్చు. ముద్ద అయిపోయింది విష్ణు, ఇంకా గెలకటమే. మా ముద్ద గెలికే మిషన్ అండి విష్ణు. బాగా గెలుగుతాడు, అసలు ఉంటలు లేకోకుండా గెలుగుతాడు. నన్ను అనుకుంటారు నువ్వు గెలగచ్చు కదా, నాకు రాదు. ఇది అయిపోయిందండి. ఈ మాదిరిగా నీళ్ళు ఉండాలి కొంచెం, ఎందుకంటే ముద్దలేక కదా. రైస్ లేకైనా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు వినపడానికి దీంట్లో రాదు, కుండలో వేస్తాం మేము. ఇంకా కుండలన్నీ ఇటు తేలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో చేస్తున్నాం.
ఎన్నపటానికి రానోళ్ళు మిక్సీకి వేసుకుంటారు కానీ అంత టేస్ట్ ఉండదు. మిక్సీకి వేద్దండి, దరిద్రంగా ఉంటుంది. మిక్సీకి అస్సలే వేద్దండి, దరిద్రంగా ఉంటుంది. ఇంకా రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. బజ్జీ ఎప్పటికైనా ఎనుపుకుంటేనే కదా. రోలు మనం తేలేదు, ఏం లేదు, రోట్లో నూరితే ఇంకా బాగుంటుంది. కానీ బజ్జీ అట్లే వెనుక్కోవాలి. అతే ఆ పెద్ద దీంట్లో వేసిండి అతే. కుండ లేదు కదండి, అందుకు సరిగ్గా ఇది కాలేదు. సూపర్గా ఉంది, సూపర్ ఉంది అతే. ఉప్పు సరిపోయిందా నా కలిసిన? అవి కాయలు బాబీ. ఏం కాయలు? ఇంత గుండుగా ఉంటాయి, సపోటా కలరే ఉంటాయి. అది ఇట్లా ఇట్లా తుప్పు తీస్తే తాటి ముంజిలాగా వస్తుంది బయటికి. ఎంత టేస్ట్ తెలుసా, సూపర్ స్వీట్. వేలూరులో అమ్ముకుంటా చెప్పు తీసుకొని కొడతా నానబెట్టి ఆడ. నేనైతే అసలు వాళ్ళ అప్ప అక్కడ ఉన్నాడు, నేను తినిందే తీసుకున్నాను. ఏం ఫ్రూట్ కూడా అడగలేదా? అడగలే. ఒక 10 కాయలు తినేసి ఉంటాయి. ఎంత ఉంటాయి చెప్పు? ఇంత ఉంది. పైన ఎట్లుంటుంది? పైన సపోటా కలర్ ఉంటుంది. ఇట్లా కొంచెం కొంచెం వచ్చింటాయా ఏమైనా? ఏమి రావు, సపోటా కలర్ నున్నగా ఉంటుంది కాయ. కరెక్ట్. లోపల తీసినామంటే తెల్లగా ఉంటుందా? తెల్లగా తెల్లగా తాటనంజు లాగా ఉంటుంది కదా, లీచీ అంటారు దాన్ని. అదే బాబీ నాకు ఇష్టం. అవి తిన్నాను, 10 కాయలు తినేసి. కొట్టించుకొని వస్తుంది అంతే. ఎందుకు కొట్టించుకుంటాం, మేము ఎంత వ్యాపారం చేసినాం. నిన్న మనం పోయి చెట్లు తెచ్చి మనము నిన్న పోయి చెట్లు తెచ్చిన చోట ఉంది లీచి, నువ్వు చూడలే? అయ్యో, నేను అవి ఉంటే తీసుకొని మళ్ళా సర్లే ఏముంది ఇంకోటి తీసుకో అంతే. దానికి